యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆపత్కాలమందు మనల్ని తప్పించాలి అంటే మనము బీదవారిని కటాక్షించే వారమై ఉండాలి. బీదలను కటాక్షించే మన పట్ల దేవుడు చేసే కార్యాలు, కొన్నేళ్ళు చేసిన ధర్మకార్యాలు ఆయన సన్నిధికి చేరి ఆయనను జ్ఞాపకం చేసుకునేలా ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. తబిత సత్క్రియలు ధర్మకార్యాలు చనిపోయిన ఆమెను మరలా బ్రతికేలా చేశాయి. అపోస్తుల కార్యాలు 9:36లో రాయబడింది. బీదలను కటాక్షించే మిమ్మల్ని భూమి మీద ధన్యులుగా చేస్తాయి. బీదలను కనికరించే మిమ్ములను శత్రువుల ఇచ్చకు ఆయన అప్పగించాడు. బీదలను కనికరించే మీరు రోగముతో ఉంటే దేవుడు మిమ్మల్ని ఆదరించి నిన్ను స్వస్థపరుస్తాడు. కీర్తనలు 4:1-3లో రాయబడింది. బీదలను కనికరించే మీకు లేమి ఉండదు. సామెతలు 28:27లో రాయబడింది. బీదలను కనికరించే మీరు యెహోవాకు అప్పు ఇస్తున్నారు, ఇంకా ప్రభువే మీకు ప్రత్యుపకారం చేస్తాడు. సామెతలు 9:17లో రాయబడింది. నిజమే కదండి. మనం పెడితే మనకు పెట్టేవారికి ఇవ్వటం స్వార్థం అవుతుంది. కానీ మనం పెడితే మనకు పెట్టలేని అంత బీదరికం కలిగి ఉంటే అది నిస్వార్థం అవుతుంది. ఇంకా దేవుని యొద్ద నుండి ప్రత్యుపకారం పొందుకొనగలుగుతాం. ఈ పనిని మనము ప్రతి సందర్భంలో చేయగలిగితే ఇవే నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకునేలా చేస్తాయి. అలాగే పైన వ్రాయబడిన అన్నీ మీరు పొందగలుగుతారు. తప్పకుండా మీ జీవితంలో దేవుని ఆశీర్వాదం చూస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.